అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అందరికీ ముందుగుండా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. నేను నైవేద్యం పెట్టింది మీకు చూపిస్తున్నాను. రాములు గారి వారికి ప్రీతికరమైన పానకం చూపిస్తున్నానండి. చూడండి, ఇవ్వండి. వాటర్ తీసుకోవాలి, ముందుగుండా బెల్లం వేసుకోవాలండి. ఇలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని వడబోసుకోవాలండి. ఎందుకంటే ఏవైనా ఇసుక ఏమైనా ఉంటాయి, పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టండి. ఇది పానకం చేసి చాలా ఈజీ, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోగలగాలి. ఇగోండి ఇలాచీ పౌడరు, దీంట్లో చిటికెడంతా మిరియాల పొడి. ఇది అయిన తర్వాత దీంట్లోని చూసారా తులసాకులు వేసుకోవాలండి. ఇలాగా ఇది మనము ఈరోజు తాగితేనటండి సంవత్సరం అంతా బాడీ కూల్గా ఉంటుందట. అందుకు కంపల్సరిగా తాగాల. ఇక చూసారా, ఇదేనండి పానకం రెడీ అయిపోయింది. ఆ తర్వాత చల్లుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇదిగోండి కొంచెం బియ్యం పిండి మన ఇంట్లో ఉన్నదే ఇది. దీంట్లోని కొంచెం బెల్లం వేయాలి. ఇదిగోండి బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తుండగా కలుపుకోవాలి. కలిపిసుకున్నాం కదా, ఇది చలివిడి తయారైపోయిందండి. నైవేద్యం గురించి కొంచెం తీసుకోవాలి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇది 10 నిమిషాల్లోని పెసరపప్పు నానేసుకోవాలి. ఎందుకంటే రాముల వారికి చాలా ఇష్టము. పానకం చేశాను, చలిమిడి చేశాను, పెసరపప్పు నానేసి ఇది వడపప్పు బెల్లం మీద నిలబెట్టుకొని మనం నైవేద్యం సమర్పించుకోవాలి. మనం ఏటి చేసినా చెయ్యకపోయినా సరే ఈ పానకం మాత్రం కంపల్సరిగా పెట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోని. ఇవ్వండి ఒకటండి, నేను హైదరాబాద్ వచ్చిన నుంచి రాముల వారికి తలంబ్రాల బియ్యం పోస్తాను. ఇప్పుడు చాలా రష్గా ఉంటుంది కాబట్టి నేను మధ్యాహ్నం 4 గంటలకు వెళ్ళి రాముల వారికి బియ్యం పోస్తాను, తలంబ్రాల బియ్యం. ఇది 5 పేరెంటాలతో కలుపుతానండి. దీనికి కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. దీంట్లో ఏమంటే బియ్యం తీసుకోవాలి, 1 కేజీ బియ్యం. దాంట్లోని పసుపు నూనె రాసుకోవాలండి. ఇవ్వండి ఎండు ఖర్జూరం పెట్టుకోవాలి. 2 తమలపాకులు, జాకెట్ ముక్క, పువ్వులు, పంతులు గారికి దక్షిణ ఇచ్చుకోవాలి. నేనైతే 101 రూపాయి ఇస్తానండి. ఇవ్వండి ఇది సాయంకాలం పట్టుకెళ్ళి ఇలాగా తలంబ్రాల బియ్యం పోస్తానండి. ఇవ్వండి తెల్లవారు 5 గంటలకి నేను పూజ చేసుకున్నాను. ఇవ్వండి నా ప్రసాదాలు ఇలా పెట్టాను. మీకు వీలైతే మీరు కూడా చేసి పానకం రాముల వారికి సమర్పించుకోండి. మిస్ అయింది. ఇది మేము నిన్న చిలుకూరు వెళ్ళామండి. ఆ వీడియో కూడా మీకు పెట్టి చూపిస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది గులాబ్ జాములు అటండి, అంటే వాటర్ యాపిల్ కూడా అంటారు. హెల్త్కి చాలా మంచిది. ఇది మేము తీసుకున్నాం అండి. ఇది 1/4 కేజీ, ఇది 1/4 కేజీ. చాలా తక్కువ రేటు, 50 రూపీసే. ఇదిగోండి ఇది రామాఫలము. కరెక్ట్గా మాకు అనుకోకుండా ఈరోజు శ్రీరామనవమి కదండి, కరెక్ట్గా నిన్ను తెచ్చుకున్నాను, ఇప్పుడు పెట్టుకున్నాను నైవేద్యం. ఇది తెలుసు కదండి, రామాఫలం అంటే సీతాఫలము హస్బెండ్ అండి. అది సీత, ఇది రాముడండి. చూడండి, మీకు ఎక్కడైనా దగ్గరలో దొరికితే మాత్రం కొనుక్కొని తెచ్చుకోండి. ఏ ఫ్రూటు ఏ టైంలో దొరికినా సరే సంవత్సరంకి ఒకసారి ఫలం కదండి, తినొచ్చండి. చూడండి, తినండి. ఎక్కడ దొరికినా సరే ఏ సీజన్లో ఫలం ఆ సీజన్లో తెచ్చుకోండి. థ్యాంక్ యూ అండి. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీ కోఆపరేట్ నా మీద ఎలా ఉంచినందుకు చాలా థ్యాంక్స్. ముందు మంచి వీడియోలు మీకు చేసి చూపిస్తాను. మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.